వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ త్రాగునీరు మరియు సాగునీరు భవిష్యత్తు కార్యాచరణ సమావేశం వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు పొంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వాల్మీకిపురం మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్ర, మాజీ ఎమ్మెల్సీ తేళాయి తిప్పారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అన్యాయం చేస్తుంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టకపోతే రాయలసీమకు సాగు, తాగునీటి సమస్యలు ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి చైతన్యం తీసుకుని రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి, తంబళ్లపల్లి, పొంగునూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదో రాజకీయం కోసం చేసింది మాత్రం కాదు. ఖచ్చితంగా రైతుల మధ్యన నిలిచి ఏదైతే రైతులకు నష్టం జరుగుతూ ఉందో అందరికీ కళ్ళ కట్టి తెలుస్తూ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఉండే పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఉంది. ముఖ్యంగా ఒక తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఎంత నష్టం జరుగుతుందంటే అంత నష్టం జరుగుతూ ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం, అక్కడ నీళ్లు లేవు, ఏమలేవు, డెవలప్మెంట్ లేదు. అలాంటి తంబళ్లపల్లి ఈరోజు రాజశేఖర రెడ్డి దయవల్ల కాలంలో ఫస్ట్ అన్ని స్టార్ట్ చేస్తే దానివల్ల ఏ రకంగా రైతులు బాగుపడతాయన్నది ఒక 3 మండలాల్లో చూస్తే ఇంకా 2 మండలాల టన్నులు ఆగిపోతే టన్నులు కూడా కంప్లీట్ చేసి జగన్మోహన్ పిల్లలు చేస్తే దానికి ఇంతవరకు నీళ్లు పోయించలేదు, పిల్లలు నీళ్లు పోయించలేదు, ఎక్కడా పోయించలేదు. ఇంకొకటి చాలా మంది నాయకులు ప్రతి ఒక్కరు మాకు ఆ పార్టీలో చేద్దాం, ఈ పార్టీలో చేద్దాం, కండవాలు వేసుకుంటాం. మా పార్టీ చాలా బాగా పనిచేస్తా ఉంది, మంచి ప్రభుత్వం అని ఇంకోటని ప్రోగ్రామాలు చేస్తా ఉంటే కూడా మనం ఏమి కూడా వాళ్ళు మాట్లాడడం లేదు. ఎందుకంటే చూస్తా ఉండాలా వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళకే తెలియాలా, మనం ఎందుకు మాట్లాడాలా, ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. నిజంగానే చాలా మంచి ప్రభుత్వం అంట. 15 మీటర్ల విప్పుతో 1.5 నెలలో లిఫ్ట్ చేయాలని ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి 5,000 కోట్లతో ఎన్సీసీ కన్సెషన్ టెండర్ వస్తే దాన్ని క్యాన్సిల్ చేయించి ఉన్న కెనాల్ని 5 మీటర్ల దానికి మనం గోడ కదా సున్నం కొట్టి లైటింగ్ కొట్టి 200 కోట్లు 300 కోట్లు ఇక్కడి నుంచి అట్టగా తీసుకుంటే ఒకసారి 450 కోట్లతో కుప్పంలో ఇదే 5 మీటర్లు, పీటీఎంలో 5 మీటర్లు స్టార్ట్ అయితే కుప్పంలో కూడా 5 మీటర్ల కెనాలే ఉంది. ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని 15 మీటర్లు విడుతు పెట్టిన కెనాల్ని మళ్ళా తగ్గించినారంటే మనం ఎక్కడో పోతిరెడ్డి ఆడికి పోయి ఈడీపీ చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక తంబళ్లపల్లి నుంచి కుప్పం దాకా చూస్తేనే చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి, ఇలాగా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ముదిగడ ప్రాజెక్ట్ ఆపినారు, ఆ ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ అయితే 3 మండలాలు సస్యశ్యామలం అవుతుంది. బోర్డులో నీళ్ళు వస్తాయి, కాలువలో నీళ్ళు వస్తాయి. అది పేరుకైతే 1.9 అయితే 2.3 టీఎంసీ. ఇక్కడ ఎక్కడ చరిత్ర లేనంత, ఈయన అక్కడ మన కాన్స్టిట్యూషన్ లో కాదు మన జిల్లాలో లేనంత పెద్ద ప్రాజెక్ట్ అది. అలాంటి ప్రాజెక్టును కూడా ఆపితే దాని గురించి మాట్లాడే వ్యక్తి ఎవరే కానీ తంబళ్లపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎవరు కానీ దాని ఎత్తి మాట్లాడడం లేదు. దయతో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గడికోట నుంచి 6 టీఎంసీ పైప్ లైన్ ద్వారా మనకి ఇస్తే మీరు తీసుకోండి, దీంట్లో నుంచి అక్కడి నుంచి అనంతపురం నుంచి లేట్ అవుతుంది, ఇది తీసుకోండి, మీరు కుప్పం దాకా పుగుడలు పెట్టుకోండి, తంబళ్లపల్లి పెట్టుకోండి, 6 టీఎంసీ ఆయన నీళ్లు అక్కడ ఉన్న స్టోరేజ్ దాన్ని మనకిస్తే ఆ కెనాల్ ఆపితే దాని గురించి మాట్లాడే వ్యక్తి ఎవరైనా లేరు. అదే మాదిరితో తాగునీరు వాటర్ గిరితో 4 కాన్స్టిట్యూషన్ పైలట్ ప్రాజెక్ట్ గా 2,420 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రాజెక్టు తంబళ్లపల్లికి ఇచ్చి తంబళ్లపల్లి క్లోరైడ్ ప్రాజెక్ట్ ఇస్తూ దానికన్నీ ఒక 4 కాన్స్టిట్యూషన్ చేయండి, చేసుకోండి అన్నా మీరు అడిగినారని చెప్పి మీరు ఖచ్చితంగా తొందరగా చేయాలంటే అర్థం వర్క్ అయిపోయినాక దాన్ని ఆపి మళ్ళా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు మనం ఏదైతే డిజైన్లు పెట్టుకున్నామో దాన్ని కూడా మార్చి వాళ్ళకు అనుకూలంగా
ప్రకారం వాళ్ళకి వేయడం జరిగింది. ఇవన్నీ కూడా అడిగే మనిషి లేరు, అడగలేని ఆలోచన లేదు. ఏమైనా సరే మేము మాట్లాడినామా, గలాట్ చేసామా, మా పని జరిగిందా, మాకు డబ్బులు వచ్చాయా, కాంట్రాక్టర్ డబ్బులు వచ్చాయా, నా పర్సెంటేజ్ ఎంత, చిన్న వర్క్ చేశారా, మా కార్యకర్తకి ఎంత, ఇదే దూరంలో పోతాం తప్పితే పోతరెడ్డి మార్చి నీళ్ళు ఎన్ని రావాలా, కమలపల్లి ఎప్పుడు బాగుపడాలా, పిల్లలకి ఎప్పుడు కావాలా, అడుగు చెరువుకి ఎంత ఖర్చు పెట్టాము, అక్కడి నుంచి నివాదాకా కాలువ పోయినాము, అవన్నీ ఏమైనాయి? ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం కదా, దీనికి కనీసం ఒకసారి నీళ్ళు వదలదామన్నా ఉందా? లేదు. ఒక కుప్పంకు మాత్రం 2014లో ఒక 450 కోట్లు పెట్టాడు. ఆ తర్వాత అన్ని కూడా ఆ పైప్ లైన్ నీళ్లు అన్ని పెరిగి జగన్మోహన్ రెడ్డి హయాంలో నీళ్లు వదిలినాం. ఈయన హయాంలో కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో నీళ్లు మన కుప్పం దాకా తీసుకుపోయింది. నెల వచ్చినాయా, 2 వచ్చినాయని కాదు, ఆ రోజు క్లియర్ చేసి పెడితే ఈ రోజు మీరు నీళ్ళు ఇచ్చి నీరు తెచ్చినారు అంటావు. దీనికి మళ్ళీ ఎంత ఖర్చు పెట్టావు? 200 కోట్లు, 200 కోట్లు కూడా బిల్లు చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళా రీఎస్టిమేట్ అని మళ్ళా 200, 300 కోట్లు మళ్ళీ ఎస్టిమేట్ చేస్తాడు. దాంట్లో పైప్ లైన్ ఎంత ఉంది, లైనింగ్ ఎంత ఉంది, నువ్వు ఇప్పుడు చేసిన వర్క్ ఏంటి? నీకెక్కడ బిల్లులు రావాలా? ముందు ఎవరు వర్క్ చేయాలా? వాళ్ళకు మటుకు బిల్లులు రావు. ఒక్క ఆయన బిల్లులు చేసిన దానికి మాత్రం 200 కోట్లు అయితే 200 కోట్లు బిల్లు చెల్లిస్తావు. మిగతా వాళ్ళు సంవత్సరాలు పడుతున్న 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసే వాళ్ళకి బిల్లులు ఇవ్వవు. ఎవరికి ఇవ్వకూడదు. ఎంత నీచమైన నికృతమైన బుద్ధి చంద్రబాబు నాయుడు అంటే ఒకే ఒక మాట చెప్తాడు. 2014లో పీడిఎల్లో ఇక్కడ అందులో మనం కలవడం ముఖ్య ఉద్దేశం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మనకు మ్యాక్సిమం ద్రోహం రాయలసీమ వాసులకు ఎంత చేయాలో అంత చేసేసారు. అది అంతా మనకందరికీ తెలుసు. చాలా వరకు మనకు ద్రోహం చేసినారు. మన భావి తరాలకు, మనకే కాదు మన భావి తరాలకు కూడా మోసం చేశారు. ఈ రకంగా ఉండే నీళ్లను మన జీవనాడి నీళ్లను కూడా మనకు రానికుండా చేయాల్సి అక్కడ చెరువులో హైయెస్ట్ లెవెల్లో మన ఉంటే లోయెస్ట్ లెవెల్లో తెలంగాణకి ఇచ్చేసి మనకు వెనుకోలు చేశారు. దీని గురించి అంతా అందరికీ తెలుసు. ఇంకా మా భక్తులు చాలా బ్రీఫ్గా ఏ రకంగా మనకు జరిగింది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికంటే ముఖ్యంగా నేను చెప్పాలంటే మనకు దానికోసం మన బాధ్యత ఏంటి, దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మన బాధ్యత ఏంటంటే ఈ రోజు అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి మనం చేయాల్సింది ఏమంటే ప్రజల్లో ఒక చైతన్యం అనేది తీసుకొని రావాలి. చైతన్యం అనేది తీసుకొని రావాలంటే మనకి జరిగిండే అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకొని పోవాలి. ప్రజల దృష్టికి తీసుకొని పోవాలంటే ఎవరో దూతలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమి చేయరు. మనకు ఏమంటే మన డ్యూటీ మనము పోయి ప్రతి ఒక్కరితో విలేజెస్లో పోతారు, ప్రతి చోట చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటారు, ప్రతి రకంగా అధిష్టానం ఏ రకంగా మనము మన ఇష్యూస్ పబ్లిక్ లోపలికి తీసుకొని పోవాలి. చాలా మంది 90% ప్రజలకు వచ్చేందుకు ఏ రకంగా మనం మోసపోయినామనేది తెలియదు. దానికి మనకు అవేర్నెస్ ఇచ్చే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మనం కూడా ఒక భూమి తీసుకుంటాం, ఒక భూమి ఉంటుంది. భూమి వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాము అంటే మనకు ఒక బోర్ ఉంది, ఆ నీళ్లు కానీ మనం చేసి పెట్టేస్తామంటే మన పిల్లలు ఎంత సేద్యం చేసి బతుకుంటాము, నీళ్ళ ఆధారం చూపించేద్దాము, భూమి ఆధారం చూపించేద్దాము అని మనం కూడా మన భావితరాలకు మన భూమి కావాల్సిన భూమి ఉంది. కానీ నీళ్లకు వచ్చేందులో చంద్రబాబు నాయుడు గారు మనకు వెన్నుపోటు, మన దగ్గర మన రాయలసీమలో పుట్టి మనకే వెన్నుపోటు పడిచేశారు. ఇప్పుడు మన బాధ్యత ఏమంటే ఆ మన భావి తరాలకు నీళ్లు మనకి ఏ రకంగా ఆయన మోసం చేశాడో మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసి దానికి వచ్చిన తిరిగి తీసుకుని రావాలి. అది మనం తీసుకుని రావాలంటే మన ఒక్కరి వల్ల కాదు, ప్రజా సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ప్రతి ఒక్కరికి మన మూవ్మెంట్ తీసుకొచ్చి మన ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి కానీ మనం తీసుకోగలిగినామంటే ఈ అవేర్నెస్ చూసి భయపడిపోయి ఖచ్చితంగా ఆయన దిగి వస్తాడు. 100% గత మంచి కూడా మనం ఖచ్చితంగా మనం సాధించుకోవచ్చు. లేని పక్షంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉండనే ఉన్నారు. ఆయన వచ్చినారంటే 100% దీని గురించి ఫాలో అవుతాడు, మనకు న్యాయం చేస్తారు. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్లో కూడా ఆ రకంగా ఆగేపల్లి అమర్నాథ్ చెప్పినట్టు ఆ రకంగా మనము మొబిలైజేషన్ చేసి ఈ మూవ్మెంట్ ప్రజల్లోకి తీసుకుని పోయిన దానికి ఈ గవర్నమెంట్ వచ్చి వెనుకడుగు వేసి వెనక్కి తగ్గింది. అదేవిధంగా మనం కూడా ఈసారి దీన్ని కూడా ఓఎస్ లెవెల్ నుండి మన హైకమాండ్ ఏ రకంగా సెంట్రల్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన సెల్లినాథ్ గారు మన కోఆర్డినేటర్గా ఉన్నారు. దీనికోసమే గురించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఆయనే మనకు ఉన్నారు. మార్గదర్శకంగా వెల్లిడి రామచారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు మనకు ఐడియా ఇస్తారు.
వచ్చి తాగునీరు సాగునీరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 100% వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి మన బాధ్యత మనం గుర్తించాలా. మనం ఈ రోజు చేస్తున్న పార్టీలు కాదు, ఇవాళ మనం అన్ని పార్టీలకు అతీతంగా ఉపయోగిస్తా ఉన్నాం. ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఈ రోజు మనం చేస్తామనేది, మనం ఫైట్ అవుట్ చేస్తామనేది మన భావి తరాల కోసం. కాబట్టి ప్రతి పార్టీ వాడు కూడా, ఏ పార్టీ అయినా సరే ఈ రోజు మన హక్కుల కోసం, మన నీళ్ల కోసం మనం ప్రయత్నించాలా. మనం ప్రతి ఒక్కరూ దగ్గర ఫైట్ అవుట్ చేయాలా. కాబట్టి అందరికీ